కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఎలాగున క్రీస్తు సేవకుల మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుల మరియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడ ఇండుట అవశ్యము. ప్రభు ఈ మాటలు మనందరకు దీవెనగా చేయనుగాక. గట్టిగా అదే మన ప్రార్థనిక. ప్రియారా, మనం చదువుకునే వాక్య భాగంలో భక్త పౌలు సంఘానికి జ్ఞాపకం చేస్తున్న విషయం అదే సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం. సంఘము వారికి పరిచర్య చేస్తున్న దైవజనుణ్ణి ఏమని భావించాలి అని చెబుతాడంటే, క్రీస్తు సేవకులు క్రీస్తు యొక్క ఇంటిలో గృహ నిర్వాహకులు, స్టివార్డ్స్, ద మేనేజర్స్ ఆఫ్ గాడ్ హౌస్ అని భావించాలి. ఇంకేంటో రకరకాలుగా మా మోడల్ అండి, లేకపోతే మాకు మెంటర్ అండి, మా గురువు అండి, ఆయన నోట్లోంచి వచ్చిన ముక్కే మా ప్రాణం అండి అని సంఘాలు కొన్ని తప్పుదారిని పట్టేస్తున్నాయి. అలా కాదు, క్రీస్తుకు సేవకులు వీరు, క్రీస్తు ఇంటికి గృహ నిర్వాహకులు. మనము క్రీస్తు ప్రభు యొక్క ఇల్లు. ఇంటి విషయాల్లో ఇంటిని ఆర్గనైజ్ చేసేవారు ఏది చెప్తే అది రైట్ అనే భావం సంఘానికి రావాలి. అది సేవకుల సంఘానికి క్రియేట్ చేయాలి. భక్త పౌలు అదే చేస్తాడు. రెండవది మనకేం చెప్తాడంటే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టివార్డ్ ఆఫ్ గాడ్స్ హౌస్ మస్ట్ బి లోయల్. క్రీస్తు యేసు యొక్క ఇంటిలో పనిచేసే ప్రతి సేవకుడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం, మస్ట్ ఎసెన్షియల్ అని చెప్తున్నాడు. ఈ రెండు మాటలు మనం గుర్తు చేసుకుందాం. మొదటిది, మనం సేవకులం. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, గాడ్ వాంట్స్ ఓన్లీ సర్వెంట్స్ బట్ నాట్ టీచర్స్ ఆర్ ప్రీచర్స్. దేవునికి పనోళ్లే కావాలి. ఈరోజు చాలా మంది బోధకులు ఉన్నారు కానీ సేవకులు లేరు. సేవకుడు అనేవాడు బానిస. సేవకుడు అనే మాట సర్వెంట్ అని ఇంగ్లీష్లోంచి వచ్చింది. ఆ ఇంగ్లీష్ మాటకు మూలం గ్రీకులో ఏంటంటే కట్టు బానిస, బాండ్ స్లేవ్ అని అర్థం. వాడు జీతపత్యాలు ఉండవు, అమ్ముడు పోతాడు. బ్రతుకు కాలం అంతా యజమానుడి యొక్క ఇష్టము చేయడానికే బ్రతుకుతాడు. యజమానుడు చంపేస్తే చచ్చిపోవడమే. భార్యని ఇస్తే భార్య ఉంటుంది, బిడ్డలకు అంటాడు. యజమాని వెళ్ళిపోమంటే భార్య బిడ్డలు వదిలి వెళ్ళిపోవాలి తప్ప తీసుకొని పోవడానికి. ఇవన్నీ బైబిల్ గ్రంథ ధర్మశాస్త్రంలో కూడా ఉన్నాయి. ఆ భావంతో సేవకుడు అనే మాట వాడబడింది కదా. కనుక ఈరోజు మన అర్థం మారిపోయింది. సేవకుడు అంటే 10 మందిని పోగేసుకుని గుడో గోపురం కట్టుకుని అక్కడ పుట్టినరోజులు, చచ్చిన రోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతూ ఎవరికాడే సొంత సామ్రాజ్యాలు కట్టేసుకుని పట్టుకొని గిట్టకుండా పట్టించుకోకుండా బ్యారికేడ్స్ కట్టుకుని బ్రతికేటటువంటి అధునాతనమైన దరిద్రపు సేవక వ్యవస్థలో ఈరోజు సేవ నడవడం చాలా దుఃఖకరం. కనుక బానిస యజమానుడికి మాత్రమే ఆన్సరబుల్. యజమానికి జవాబుదారీగా ఉన్న ప్రతి సేవకుడు ఒకరికొకరు ఐక్యత కూడా కలిగి ఉండాలి. అబ్రహాం ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది సేవకులను అడ్డుపెట్టుకుని వెళ్ళి 4 రాజులతో యుద్ధం చేసి గెలిచేశాడు. ఈ 318 మంది బాండ్ స్లేవ్స్. మనం చదువుతాం ఆది కాండంలో. ఒక్కొక్కరు కోఆర్డినేషన్ లేకపోతే యుద్ధంలో గెలిచే అవకాశం లేదు. కనుక మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేనొక సేవకుడను, నేనొక దాసుడను. ఇంకో మాట చెప్తే, నా యజమానికి సంతోషం కోసం పనిచేసే పనివాణ్ణి అనే భావం మనందరి హృదయాల్లో ఉన్నప్పుడు నిజంగా దీవెనకరమైన సంగతి. ఒకవేళ మనం నమ్మకంగా ఉంటే మన ద్వారా జరిగే ప్రయోజనాలు ఏంటో, మనకున్న లిమిట్స్ ఏంటో నేను 2-3 మాటలు పొడిపొడిగా చెప్పేస్తాను. అందరికీ తెలుసు, సామెతల గ్రంథంలో మీరు చూడగలిగితే 13వ అధ్యాయం 17వ వచనంలో మనకు దేవుడు పెట్టిన టైటిల్ ఉంది, ఫెటాల్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ లోయల్ వే. యజమానికి నమ్మకంగా బ్రతికే ప్రయత్నం చేస్తే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప దీవెన. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనాన్ని మనం చూడండి. దూత అనేక సేవకుడు, పరిచారకుడు దుష్టుడుగా ఉంటే ఏం చేస్తాడు? కీడు వాని జీవితంలో ప్రవేశిస్తాడు. నమ్మకమైన రాయవారి ఔషధము వంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నమ్మకంగా నీ యజమాని పట్ల బ్రతకడం మొదలు పెడితే యు ఆర్ ద మెడిసిన్. ఎలాంటి జబ్బు అయినా నీ వల్ల బాగా అయిపోతుంది. శారీరక జబ్బులు బాగు చేస్తానికి క్లినికల్ సర్వీస్ పెట్టడం కాదు ఈ మాట ఉద్దేశం. నీవు వ్యక్తుల బ్రతుకుల్లో ఉండే అసమానతలు, బలహీనతలు, కృంగిన స్థితిగతులు, అనారోగ్య పరిస్థితులు నీ మాట చేత, నీ ప్రార్థన చేత బాగైపోయే కృప దేవుడు ఇస్తాయి. నమ్మకంగా లేకపోతే యార్థ మెడిసిన్ బట్ యార్థ ఎక్స్పైర్డ్ మెడిసిన్. దాని యొక్క ఉపయోగించే కాలం పూర్తయిపోయి చచ్చిపోయిన మందు అది వేసుకుంటే ఎంత మంచి వాడిని చచ్చిపోతాడు. ఈరోజు అనేకమైన సంఘాలు నిర్జీవంలో ఉండడానికి కారణం సేవకుడే. నమ్మకంగా లేని సేవకుని యొక్క సంఘము అపనమ్మకస్తుల జాబితాలోకి వెళ్ళిపోతే ఎందుకు పనికి రాకుండా కూడా మారిపోతుంది పిల్లరా. అంతేకాదు
దేవుని యొక్క సేవలో ఈ నమ్మకంగా బ్రతకడం ప్రయత్నం చేస్తే, పొడి మాటలు చెప్తున్నాను, 25వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే మీరు మరలా చూడగలిగితే 13వ వచనంలో, ఈ దూత నమ్మకంగా బ్రతకగలిగితే, ఈ సేవకుడు నమ్మకంగా బ్రతకగలిగితే ఏ రీతిగా దేవుని యొక్క దీవెన అతని జీవితంలో దేవుడు నిర్ణయించాడో చూస్తాం. 13వ వచనం 25:13లో, నమ్మకమైన దూత తను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పారేలా చేయను. చూసారా, కోతకాలపు మంచు చల్లదనం, విత్తనాలు రాలిపోకుండా, గింజలు పొడిబారిపోకుండా, కోసిన చేనులోంచి పనలగట్టినప్పుడు వెన్నులు రాలిపోకుండా ఉండాలంటే కోతకాలంలో మంచు పడాలి. అంటే నష్టము జరగకుండా కాపాడగలిగే లక్షణం నమ్మకమైన దైవజనుడి మీద ఉంది. అంతేకాదు యజమాని హృదయాన్ని ఏం చేస్తాడు అంటే, యజమానుడు ఈ దాసుని బట్టి సంతోషిస్తాడు, ముచ్చట పడతాడు. ముచ్చట పడితే ఏమవుద్ది, తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి యజమానుడు ముచ్చట పడితే అతని యొక్క జీవితం యొక్క టార్గెట్ రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఎటువంటిగా ఉంటుందో ఇదే సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో సొలొమోను మాటల్లో నుంచి మీకు మరొక విషయాన్ని చూపిస్తాను. చూడండి, 21వ వచనం, 29వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబంగా పెంచిన ఏళ్ల తుదిని వాడు కుమారుడిగా పెంచబడు. దేవునికి స్తోత్రం చెబుతాం. యజమాని మనసును తెప్పరలా చేస్తూ నమ్మకమైన వైద్యము ఔషధంలా పనిచేస్తూ ఉంటే, ఆ దాసుని బట్టి యజమానుడు ఎప్పుడైతే తెప్పర్లుతాడో, మురిసిపోతా ఉంటాడో, వాడు దాసుడే కానీ ఏమైపోతాడు, కుమారుడైపోతాడు. దేవుని స్తోత్రం కనుక కుమారత్వాన్ని మనం పొందుకొని, నాతో శ్రమపడిన మీరే నా రాజ్యం ముందు 12 సింహాసనం ముందు కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని శిష్యులతో ప్రభు చెప్పారే, శ్రమ పడ్డారు కాబట్టి నాతో సింహాసనం మీద కూర్చుంటారు. దైవజనుడు దేవుని వాడేసుకోవడం కాదు, దేవుని కొరకు వాడబడడం వచ్చినప్పుడు అతను సింహాసనం మీద కూర్చుంటారు. దేవుని స్తోత్రం కనుక నమ్మకమైన వారుగా ఉండడము దైవజనుని యొక్క అత్యవసరమైనటువంటి లక్షణం. ఆ నమ్మకత్వానికి ప్రభు కొన్ని సూచనలు, సలహాలు తన కాలంలోనే తను పంపిన శిష్యులకు ఇచ్చారు. నేను ఒక 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయం మీరు రాగలిగితే, యేసు ప్రభు వారు తన కొరకు తన తర్వాతి పరిచర్య కొనసాగించడానికి శిష్య బృందాన్ని ఆయా సమయాల్లో ఏర్పాటు చేసుకుంటూ వారికి పనిని అప్పగిస్తూ ఉన్నప్పుడు వారితో మాట్లాడిన కొన్ని మాటలు ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనకు తెలుసు, లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభు 70 మంది ఇతరులను నియమించి, ఇతరులు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా, అదర్ దాన్ ద 12 డిసైపుల్స్, అదర్ దాన్ ద అపోస్టల్స్, 12 మంది అపోస్తలుడే కాక మరొక 70 మందిని ప్రభు నిర్ణయించారు. ఏంటి ఆ మినిస్ట్రీ అంటే, ప్రభు ఏ ఊరికి తాను వెళ్ళాలనుకుంటాడో తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపించేవారు. వెళ్ళి ఆ ఊర్లో 4 రన్నర్స్ అంటారు, వీళ్ళని ముందుగా వెళ్ళి ఆగమన దూతలు, వారు వెళ్ళి ఊరిలో దేవుని పక్షంగా కార్యాలు చేసి ప్రభు యొక్క రాకకు మార్గాన్ని సరళం చేసేవారు. ఇట్స్ ఏ వండర్ఫుల్ మినిస్ట్రీ. ఇలాగ పంపించేటప్పుడు నియమించిన ప్రతి వారికి ఓ మాట చెప్పాడు. 12 మందికి ఏం చెప్పాడో తెలుసా, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనం మీరు చూడండి. 12 మందిని ఏర్పరచుకున్నప్పుడు ప్రభు వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. తర్వాత లేఖనానికి వచ్చేద్దాం. ఐ వాంట్స్ టు మేక్ ఇట్ వెరీ షార్ట్. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనం మీరు చూడండి. ఇష్టమైన వారిని అనగానే ఈ 12 మంది కోసం చెప్పిన మాట ఇది. ఆ పేర్లన్నీ తర్వాత 17, 18, 19 వచనాల్లో ఉన్నాయి. ఆ నియమించినప్పుడు వారితో మాట్లాడారు. అదేంటో తెలుసా, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వల్ల కూడా అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపాలని 12 మంది నియమించారు. తర్వాత పేర్లు చెప్పారు. ఇది మన ఊరికే అలా చదివేస్తాం, బయట ఆ సర్ఫేస్ లో ఉన్నటువంటి సంగతి ఉపరితలం మీద చూసుకుంటూ వెళ్ళిపోతాం. డెప్త్కి వెళ్తే సువార్త ప్రకటించడానికి నియమించాడు, దయ్యములను వెళ్ళగొట్టడానికి నియమించాడు. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ద అథారిటీ టు స్పీక్ అండ్ ద అథారిటీ టు ఎక్స్పెల్ ద డీమన్స్ ఫ్రమ్ ద సొసైటీస్, ఫ్రమ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల హృదయాల్లో ఉన్న అపవిత్రాత్మ శక్తులను పంపించాలి, సువార్త ప్రకటించాలి. వెళ్ళగొట్టువారు గాను ప్రకటించేవారు గాను. అద్భుతమైన పరిచర్య. సువార్త ప్రకటించడం ఈరోజు మనము చేస్తున్నాం. సువార్త ప్రకటించడం అంటే, సువార్త అంటే ఏమిటి అనగానే చాలా మంది తెలియదు. గాస్పెల్ ఈస్ 2 types. The one thing is to express the remedy of the sin to the world. లోకానికి పాప విమోచన ప్రకటించడం లోకానికి చెప్పే సువార్త అయితే, సంఘానికి చెప్పే సువార్త కూడా ఉంది. సంఘంలోకి వచ్చిన వారు యేసును అంగీకరించిన తర్వాత యేసు లాగా మారి మోక్ష రాజ్యానికి వెళ్ళే వారికి ఏం చేయాలో సంఘానికి చెప్పడమే సంఘ సువార్త. ప్రకటించడానికి వారిని ఏర్పరిచాడు. రెండవది
దయ్యపు శక్తుల మీద అధికారము ఇచ్చాడు. సరే, ఈ రెండిటికి దేవుడు ఏర్పరిచాడు. ఈ రెండు 100% సక్సెస్ఫుల్ గా జరగాలంటే అత్యవసరమైన ఒకటి ఉంది. అది వాడు తనతో కూడా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం చేయాలి. ఏం చేయాలి? ఈ మాట మనందరికి అర్థమైంది కదా. అర్థమైందని అడగకూడదు. అందరూ సరే, అర్థమైంది కదా. తనతో కూడా ఉండడం అంటే వీ హ్యావ్ టు స్పెండ్ ఏ మచ్ టైం ఇన్ అప్రోప్రియేట్ వే విత్ అవర్ మాస్టర్. మన యజమానులతో సరైన రీతిలో సరైన సమయం గడిపే అనుభవం ఎవరికైనా ఉంటే వాడి రెండు చేయాలి. అసలు నువ్వు దేవుని పనికి బయటకు వెళ్లే ముందే నిన్ను సిద్ధం చేసుకొని శుద్ధి చేసుకొని నీ ప్రభు పాదాల దగ్గర కూర్చొని ధ్యానించి పఠించి ప్రార్థించి కనిపెట్టి ఇక నువ్వు వెళ్ళు నాయన అన్నప్పుడు బయటకు రావాలి. అప్పుడు ఈ రెండు కరెక్ట్గా జరుగుతాయి. ఫిజికల్ సంబంధించి మన యాక్టివిటీస్ కోసం ఉదయం లేవగానే కొంతమంది పరిగెడతారు, కొంతమంది నడుస్తారు, కొంతమంది ఆడతారు, కొంతమంది పాడతారు. ఓకే, వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ అబౌట్ యువర్ స్పిరిచువల్ ప్రిపరేషన్? నీ ఆధ్యాత్మిక సిద్ధపాటు కోసం నీ సిద్ధపాటు ఏంటి? ఎంతమంది లేవగానే కనీసం గంట ప్రార్థించగలం? ఎంతమంది లేవగానే గంట వాక్యాన్ని పఠించగలం? ఆ రెండు అయిన తర్వాత ఇతరుల కోసం సేవ చేయడం బయటికి వెళ్ళగలం. కనుక దుష్టుడైన పని వాళ్ళగా మారవద్దు. మనం నమ్మకమైన రాయబారులుగా బ్రతకాలని ప్రయత్నం చేద్దాం. వారికి అలా నియమించాడు. ఈ 70 మందిని సెకండ్ గ్రేడ్ డిసైపుల్స్ అంటారు. తర్వాత 500 మంది ఉన్నారు. వాళ్ళకేమో నియమించాడు? 5 మాటలు చెప్తాం. త్వరగా చూడండి. లూకా సువార్తలో మనం చదువుకున్నటువంటి 10వ అధ్యాయంలో వారిని పంపిస్తూ 2వ వచనంలో ఆయన చెప్పి మాట్లాడిన మాటలు 3 నుంచి చదువుదాం. మీరు వెల్లుడి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్ థింగ్, we must recognize our limitations or limits. నీ హద్దులు నీకు తెలియాలి. ఏమని చెప్పాడు? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను. మీరు ఎవరినైనా గొర్రె పిల్లలు, గొర్రెలు కూడా కాదు. గొర్రె తోడేలు దాడి చేస్తే కొంచెం రెసిస్ట్ చేస్తుంది, పరిగెత్తుతుంది, తప్పించుకుంటుంది, వేరపడి. గొర్రె పిల్లలు ఏం లేదు, సైలెంట్ గా నోట్లో పట్టుకుంటుంది. దైవజనం లేని మీరు గొర్రె పిల్లలు అంటాడు. విరజిమ్మేకండి. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నేను బైబిల్ పక్కన పెడితే ఏమవుతుందో తెలుసా? ఇలా అప్పుడు మాట్లాడుతూ ఉంటాను. బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా పెద్ద డామ్ డూమ్ తెలుసా? అవన్నీ అప్పుడు ఇప్పుడు నువ్వు గొర్రె పిల్లలు అంతే. నువ్వు ఎక్స్ట్రాగా విరజిమ్మడానికి ఏం లేదు. 4 ప్రక్కలు అబ్జర్వ్ చేసుకుంటూ నువ్వు చెప్పే పని చేయాలి. నువ్వు గొర్రె పిల్లలు ఎప్పుడు ఏ తోడేరు నీ మెడ మీద పనిచేస్తుందో నీకు తెలియదు. నువ్వు బ్రతుకు 4 రోజుల్లోనూ నీ యజమాని సంతోషపెట్టే టార్గెట్ నీకు ఉండాలి. కనుక ఈ లిమిట్స్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లిమిట్స్ ఎక్కువ మాట చెప్తాను. మనం పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఎంత పెద్ద సేవ చేసినా గొర్రె పిల్లలు ఎప్పుడు ప్రౌడ్ ఫీల్ అవ్వదండి. దానికి అతిశయం కానీ అహంకారం కానీ రాదు. అందుకే మిక్కిలి సాత్వికమైనటువంటి జంతువుగా పేర్కొనబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా దేనితో కంపేర్ చేయబడ్డాడు? వదకు తేబడిన గొర్రెపిల్ల. చంపడానికి తెచ్చిన గొర్రెపిల్లలు దాన్ని చంపేస్తున్నాడని తెలిసినా బేరం లేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టు ఆయన ఉన్నాడని రాయబడింది. కాబట్టి మన జీవితంలో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వాన్ని అభ్యాసం చేసే వాళ్ళంగా కావాలి. యేసు ప్రభు ఉపమానం చెప్పారు. మొత్తం లూకా సువార్తలోనే 17వ అధ్యాయంలో శిష్యులు అడుగుతారు, మా విశ్వాసాలు వృద్ధి పొందించిన ఆయన అంటే ఆయన చెప్పిన ఫస్ట్ ఉపమానం ఏంటో తెలుసా? మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉంటే, కోసేవాడు కానీ తినేవాడు కానీ, వాడు చేలో పగలంతా పనిచేసి ఇంటికి వస్తే యజమాని వాడు రాగానే ఎలా ఉంది, ఎండ ఎంత అయిందని అడగడట. వచ్చిన తర్వాత అంటాడు, వచ్చావా, నేను ఇంకా భోజనం చేయలేదురా, నా కోసం ఏమన్నా వంట సిద్ధం చేయ అంటాడు. వీడేమో చేతులు కట్టుకొని పాపం ఆకలితో ఉన్న యజమాని కోసం వంట సిద్ధం చేస్తాడు. నాకు వడ్డించు అంటాడు, వడ్డిస్తాడు. ఎప్పుడో 10 అయిపోతుంది, నువ్వు తిన్నావని కూడా అడగడు. ఏదైనా యజమానికి అసలు మంచోడయ్యి, ఇలా పగలంతా ఎండలో కష్టపడొచ్చావు, సాయంకాలం నువ్వు చెప్పిన పని అంతా చేసావు, నాకు వడ్డించావరా అనగానే వీడేమన్నంట, అమ్మయ్యా ఇప్పుడు గుర్తించాడు నా పని అనుకోకూడదంట. ఏమన్నా తెలుసా? అయ్యా నిష్ప్రయోజకుడైన దాసుడును, నేను చేయాల్సిందే చేశానయ్యా అనాలి అని చెప్పాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగుగా. యు నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ద గాడ్. ప్రజల నుండి కానీ దేవుని నుండి కానీ ఏ విధమైన ప్రశంసలు కోరుకోకూడదు. కనుక మనం సంఘాలు కట్టినంత మాత్రాన, విశ్వాసం సంపాదించినంత మాత్రాన, సభలు చేసినంత మాత్రాన మనం అతిశయపడిపోవడానికి ఏమి లేదు. అందుకే పిలువబడ్డాం. పిలువబడిన తర్వాత ఉన్న దానికంటే ఎక్కువ గౌరవాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. యేసుప్రభు దగ్గర మనందరం బానిస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ లక్షణం అభ్యాసం చేసినప్పుడు మన లిమిట్స్ లో మనం ఉంటాం. నేను దాసుడను, చేయాల్సిన పని చేయాల్సినవన్నీ, చేయాల్సిన పని చేయలేకపోతున్నాను ప్రభు అనే ఏడవాలి.
చేయాల్సిన పని నేను చెయ్యలేకపోతున్నాను ప్రభా, అసలు చేయకుండా అన్నీ చేసేస్తున్నాను, చేయాల్సింది ఏం చెయ్యట్లేదు. ఈ కన్నీళ్ళు, ఈ దుఃఖం ఎప్పుడు నీ బ్రతుకులో ఉన్నాయో ఇంకా నువ్వు బ్రతుకున్నట్టే లెక్క. దేవుని స్తోత్రం కలనే కాక. ఇప్పుడు మస్ట్ అండర్స్టాండ్ అవర్ లిమిట్స్. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు చెప్పిన సంగతి 4వ వచనంలో, మీరు సంచునైనను జాలైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు. అంటే డోంట్ హ్యావ్ ఎక్స్ట్రా లగేజ్. డోంట్ హ్యావ్ ఎక్స్ట్రా లగేజ్. మీరు వెళ్ళేది ఎక్కడికి? నేను ఎరిగిన ప్రజల మధ్యకి పంపిస్తున్నాను. నేను పంపిస్తున్నాను. ఎవరు పంపిస్తున్నారు? నేను పంపిస్తున్నాను. నేను పంపించినప్పుడు అవన్నీ నేనే చూసుకుంటాను. ఎక్స్ట్రా లగేజ్ ఏం పట్టుకెళ్తాను. వాళ్ళు పెట్టకపోతే తినడానికి, వాళ్ళు ఇవ్వకపోతే ఖర్చులకి అనే ప్రోగ్రామ్ ఉండదు. అంటే వీ హ్యావ్ టు లెర్న్ ద 100% సబ్మిసివ్నెస్. 100% ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. రాజుగారు చెప్పారు కదా, అన్నయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నాకు. నేను 1996 ఆఖరిని ఈ ప్రాంతాలకు వచ్చాను. తెలంగాణ నుంచి సేవకు వచ్చి అక్కడికి వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు వీళ్ళందరూ ఫ్రీ ఫార్మ్ అయ్యారు. 97లో వీళ్ళు మళ్ళీ నన్ను కలుపుకొని, తమ్ముడు మీరు మాతో ఉండండి, మాకు నాయకత్వం వహించండి, బేషరతుగా జరగాలని నాకు అప్పగించాను. నేను వీళ్ళు అబ్జర్వ్ చేసేవాడిని. వీళ్ళందరూ కూడా పెద్దగా సేవా పరిజ్ఞానం కానీ చదువు సంబంధించిన జ్ఞానం కానీ లేని బ్యాచే మనందరితో ఉండేవారు. ఎంత ప్రయాసపడేవారంటే ఆ చేతులు అందరికీ షోల్డర్ బ్యాగ్స్ ఉండేవి. సంక్రమించుకున్న సంచి తప్ప ఇంకేం ఎక్స్ట్రా లగేజ్ లేదండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం, వాళ్ళు ఏమన్నా పెడితే తినడం. ఎన్నిసార్లు దున్నేసి దుక్కుమడిలో పడుకున్నాము, ఎన్నిసార్లు చేపలు లేకుండా కింద పడుకున్నాము, ఎన్నిసార్లు 3 పూట్లకు ఒకసారి భోజనం చేసి ఎవరైనా రామసాగరం పోయి అన్నంతో చింతపండు చారు పోసి అన్నం పెడితే ప్రభా ఎంత గొప్ప భోజనం పెట్టాలని తిన్నాము. ఇవన్నీ జ్ఞాపకాలకు వచ్చాయండి. ఈరోజు కారులో తిరుగుతూ ఉంటే మందిరాలు వాళ్ళకి ఏంటండి అంటున్నారు. 20 ఏళ్ల క్రితం వాళ్ళకి ఏంటంటే ఎవరికి తెలియదు. ప్రభువునే చూశారండి, ప్రభువు మీదే ఆధారపడ్డారు. పెడితే తిన్నారు. పిల్లలకు 3 రోజులు భోజనాలు లేకపోతే నూకలు చావగాసి వాళ్ళకి పోసి ప్రభా వాళ్ళకి ఆకలి అవ్వకుండా చేయి ప్రభా నేర్చుకున్న రోజులు ఉన్నాయి. పంపినోడే పట్టించుకోకపోతే ఎవరు పెడతాడు? పంపినోడినే అడగాలి, ఎవరిని అడగకూడదని ఒక నియమం ఉండింది. అందుకే మనందరికీ తెలుసు, అక్కడికి రాని చుట్టం, రొక్కిన వరమయ్యని వేలు, మోహరంలో తాను ఎక్కిన పారని గుర్రము, రొక్కున విడవంగ వలె కదరాసు ఉందిన పద్యం ఉందండి. అవసరంలో పనికిరాని చుట్టాలని ఎంత మొక్కినా పట్టించుకొని దేవుణ్ణి, ఏమండి సరిగ్గా యుద్ధానికి వెళ్ళేటప్పుడు పరిగెత్తలేదు గుర్రాన్ని అంటే వదిలేయాలండి. అయితే నా యేసయ్య మనం సేవిస్తున్న దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. అక్కరంలో, అవసరాల్లో, బాధల్లో, కన్నీళ్లలో అద్భుతాలు చేసిన దేవుడు అండి. మామూలు కాదు, అద్భుతాలు చేసిన దేవుడు. ఎన్ని సాక్ష్యాలు చెప్పమంటారు? రాజుగారు 100 చెప్పగలరు. అంతకంటే 1-2 మేము కూడా చెప్పగలం. అనుభవాలు వారి వారి పరిధిలో దేవుడు వారిని వారుకున్న దానికి దేవునికి వారుకున్న బంధం ఉంది. నాకు ఇచ్చే జీతం మీకు ఇవ్వడు, మీకు ఇచ్చే జీతం నాకు ఇవ్వడు. చాలా మంది ప్రభువా నన్ను దానిలా చెయ్యి, లేదా ప్రభా రాజుగారిలా చెయ్యి అంటే, నువ్వు నాకు చాలరా బాబు, నువ్వులాగే ఉందని చెప్తాడు దేవుడు. ఎవరిని పిలిచాడు వాళ్ళు ఎక్కాడిది. ఎక్స్ట్రా లగేజ్ అనే మాట ఎందుకు చెప్తున్నాడు? సేవకుడు ఎప్పుడు ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడాలి? సింహము పిల్లలు ఆయన చేతిలో ఉండి ఆహారము తీసుకొని చూచున్నాడు కీర్తనకాడు. గొప్ప చెప్పండి, మేము ఎవరో తెలుసా? యూదాగోత్రం సింహం పిల్లలు. మరి ఆయన చేతి నుంచి కాకుండా మనుషుల చేతి కోసం ఎందుకు చూస్తుంది సింహం పిల్ల? సింహంతో వేసుకున్న కుక్క పిల్ల అయి ఉంటుంది. ఇది కుక్క పిల్ల మాత్రం యజమాని భోజనం బల్ల మీద ముక్కల కోసం చూస్తూ ఉంటుంది. అది ఎవడు తిన్నాడు మూతి కాసి చేతిగా చూస్తూ ఉంటుంది. నేనంటాను దైవజనుడు సింహం పిల్ల. ఈ సింహం పిల్ల దేవుని చేతిలో తీసుకోవడం రావాలి. ప్రభా నాకు ఇది కావాలని అడుగు, నీ విశ్వాసం దృఢంగా ఉంది. ఇంకా దృఢంగా అడక్కు, పంపులోడి పెట్టండి ఏంటని ఊరుకో. దేవుని స్తోత్రంగా ఉంది. మనం పూర్తిగా అప్పగించుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా వాడుకోవడం ఆయనకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రంగా ఉండే కాక. కాబట్టి వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ హిమ్. ఆయన మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకోవాలి. 3వ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 5వ వచనంలో, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. దేవునికి స్తోత్రం. ఏమిటి 3వ మాటకు అర్థం? యు షుడ్ నాట్ మెయింటైన్ అన్వాంటెడ్ రిలేషన్స్. అనవసరమైన బంధాలు పెట్టుకోకు. నువ్వు వెళ్ళే పని ఏంటో చూసుకో. ఊర్లోకి వెళ్ళేటప్పుడు త్రోవలో ఎవడు ఎదురైనా చెప్పండి ఒకసారి. మనం ఎవరినైనా ఒకసారి పలకరిస్తే అసలు పని మర్చిపోయాడు వెనకాల బండి ఎక్కేస్తా ఉంటాం. సేవకు దాటి అనవసరమైనటువంటి వ్యవహారాలు పెట్టుకోవద్దు. నువ్వెందుకు పిలువబడ్డావో ఆ పని చేయాలి. మారు మనసు పొందని నా స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళు పలకరించడం కూడా పలకరించను నేను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏమని పిలుస్తానని చెప్పండి? ఎరా అంటారా? నేను ఎవరిని? దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డవాడిని. నన్ను యారా అని పిలిస్తే నా ప్రభుని అవమానించినట్టు కనుక వాడు నాకు అన్యుడు. దైవజనుడు ఏది
పట్టుకోవాలి, ఏది వదిలేయాలి. నువ్వు నేర్చుకున్న రోజున దేవుని పని సంపూర్ణంగా చేస్తావు. నాకు అర్థమైన విషయం మీరు చెప్తున్నాను. ఇక 4వ అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4వది 5వ వచనంలోనే, మీరు ఏ ఇంటికైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి ఏం చేయాలి? We have to proclaim the peace to the house. సమాధాన కారకులుగా ఉండాలి. మనం ఏం చేయాలి? పీస్ మేకర్స్. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన పరచడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది మాత్రం ఖచ్చితంగా అడిగి రాలి. తెలుసా? మధ్యవర్తిత్వం చేయడం. ఏం చేయడం? ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఆగండ్రా ఆగండ్రా మధ్యకి ఏమవుతుంది? మన తగులుతుంది, 2 అడ్డుకోవాలి. వాళ్ళకంటే బలంగా ఉంటే 2 చేతులు పట్టుకుని ఆపుతాం, పక్కగా ఉంటే ఆడు కుక్క మీద ఈడ కడుపులో 2 ఇచ్చాక అమ్మ బాబాయ్ అనుకున్న మొత్తానికి ఆపుతాం. ఇద్దరి మీద చేయగలిగే దమ్ము ఉండాలి, ఇద్దరిని కంట్రోల్ చేసే పవరు ఉండాలి, లేదా ఒకటి దగ్గర దెబ్బలు తిని ఇంకొకరితో మాట్లాడే మనసు ఉండాలి. ఇక్కడ మనుషుల మధ్య కాదు. ఒక చేయి దేవుడు పట్టుకోవాలి, ఒక చేయి ప్రజలు పట్టుకోవాలి. విజ్ఞాపనకర్త, రాజుగారి విజ్ఞాపనకర్తగా దేవుడిని చేశాడు. చాలా సంతోషం ఇస్తుంది. విజ్ఞాపనకర్త అంటే ప్రజల యొక్క దుర్మార్గాన్ని దేవునితో చెప్పాలి, దేవుని కనికరాన్ని ప్రజలతో చెప్పాలి. మధ్యలో దేవుడు మనకి ఇచ్చినటువంటి బిస్కెట్లో తినాలి, దెబ్బలో తినాలి. ప్రార్థన చేయమంటే యెహెజ్కేలు ప్రార్థన చేయడానికి దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను 369 రోజులు ఒక్క పక్కే పడుకులా చేస్తాను, వాళ్ళ దోషాలు భరించు, నువ్వు పక్కకు తిరగడానికి లేదు, కట్టేస్తాను నిన్ను అన్నాడు. కట్టుకుంటే కట్టేది. ఒక్క పక్క ఎంతసేపు పడుకోగలం మనం? పడుకోవాలా? మంచం మీద నువ్వు పడుకొని వీడియో కెమెరా పెట్టేసి పొద్దున్న లేచి చూడండి, రౌండ్ ద క్లాక్ 360 డిగ్రీలో తిరుగుతాం. మంచం మీద అటు ఇటు ఇటు అటు ముడుచుకొని 4 లాగా 3 లాగా 5 లాగా ఒక్క పక్కే పడుకోవడం అంటే ప్యారలైజ్ అయిపోతాం. అంతేకాదు రోజుకి 20 తులాలు ఫుడ్ పెట్టాడు. ఎంత? 20 తులాలు అంటే 200 గ్రాములు పర్ డే రేషన్. ఇంతే. అన్ని రకాల మిక్స్డ్ గ్రెయిన్స్ తీసుకొని పిండి చేసుకుని రొట్టెలు కాల్చుకో. అరపడి నీళ్లు అంటే 30 లీటర్ నీళ్లు తాగు రోజుకి. ఇంత దారుణం ఉందా మీకు? విజ్ఞాపనకర్త ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడు తినమంటాడో ఎప్పుడు వద్దంటాడో ఎవ్వడక తెలియదు. వీళ్ళు చాలా మంది అనుభవాలు ఉంటాయి. సంతోషంగా కోడి కోసుకొని వండుకొని తిందామని స్నానానికి వెళ్ళి ప్రభు మాట్లాడే సందర్భాలు నాకున్నాయి. నా కుమారుడు పలానా కుటుంబం కోసం 3 రోజులు ఉపవాసం చేయండి, మీరు భోజనం చేయండి వస్తానని చెప్పి గదిలో పోయి ప్రార్థన చేస్తూ 3 రోజులు గడుపుతున్నారు. ఎన్నో ఉన్నాయి. ఆయన చెప్పింది చేస్తే విజ్ఞాపనకర్త. యువతలోడు భారాన్ని భరించాలి, ప్రభు పాపాన్ని సహించాలి, బ్రతికులు ఆడుకోవాలయ్యా, కుడియాడమవుతుంది నీ జనం, నా మొహం చూసి ఇది క్షమించు అని ప్రాధేయపడాలి. దివారాతులను సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వేం చెప్పినా సమాధానం. దీవెనకు పాత్రులుగా బ్రతకాలి. మనం దేవుడి నుంచి పొందుకోవాలి, ప్రజలకు ఇస్తూనే ఉండాలి. మనకి పైనుంచి వచ్చే సప్లై కావాలి, కిందకి ఇచ్చేవారం కావాలి. వాళ్ళే సమాధానం కావాలి. అసలు దీవించక్కర్లా, హృదయపూర్వకంగా ప్రభుత్వం సహవాసం ఉంటే దుఃఖపడుతున్న తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చొని బుధం చేసి అంతే, వాడు హృదయం అంతా ఆదరణతో నిండిపోద్ది. దేవుడు మాలించిన కళ్ళు మొత్తం చూడక్కర్లా, ఆ కంట్లో మనం దేవుడు మాలో మురికింత పెట్టేయక్కర్లా. వాస్తవానికి నాకు అర్థమైంది చెప్తున్నాను. కనుక మనం సమాధాన కారకులుగా ఉన్నప్పుడు నీ వల్ల బలం పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలు పడి వెలుచు దాని జలముతో నింపేస్తారు, తొలకర వాళ్ళ దీవులు దాన్ని కప్పేస్తుందని 4 క్రితం చదువుకుంటాను. నువ్వు నడిచే మార్గాలన్నీ జలమయమైపోతాయి. నువ్వు అడుగు పెట్టిన చోట్ల దీవించబడతాయి. నువ్వు అడుగు పెడితే కుటుంబాలు దీవెన పొందుతాయి. ఒక ఆయన అన్నాడు, ఒక సంఘానికి వెళ్ళాను, సంఘంలో ఒక్కడో కూడా జీవం లేదండి. వాక్యం చెప్పడానికి వెళ్తే, బ్రదర్ నన్ను 3 రోజులు పిలిచావు, ఫస్ట్ మెసేజ్ చాలా గింజుకున్నాను బ్రదర్, ఏంటి ఎవరికి రిసీవింగ్ లేదు, రూముడు అనమాట, హృదయాలు మూసుకుపోయాయి, అసలు దేవుని సందిక లేదు బ్రదర్, ఏం జరిగింది బ్రదర్, ఏం చెప్పండి బ్రదర్ అంటే అంటాడు, పేరు చెప్పడం పలానా ఆయన పిలిచారండి అయ్యారు, 2 నెలల క్రితం వచ్చి వెళ్ళిన తర్వాత మా సంఘం అయ్యారు. ఏం చెప్పాడో తెలియదండి. సంఘం ఉర్రూపులోని తర్వాత అందరిలోనూ జీవం పోయిందండి. అంటే ఏం చేశాడు అతడు? సంఘాన్ని మరణంతో నింపేసిపోయాడు. దైవ సన్నిధి నువ్వు మోసుకొని పోవాలి తప్ప సిద్ధపరుచున్నారు ప్రసంగాలు కాదు. ఈరోజు ప్రసంగాల కరువులను యూట్యూబ్ చూసినా కాస్త 1 లక్ష రూపాయలు వచ్చినట్టు ఇంకేదైనా నెట్లో గెలికేసిన 100 ప్రసంగాలు దొరుకుతాయి. 4 రెఫరెన్స్, 3 ఉపమానాలు, 4 మాటలు. అద్భుతం, ఆహో ఓహో. కానీ ఆవిడ బతకాలి కదా అవసరాడు. ఆపరేషన్ అంటే కత్తించుకొని సూదించుకొని పుట్టేడే కాదు కదండి. జబ్బేంటో తెలియాలి, దేని కట్ చేయాలో తెలియాలి, దేని తీసేయాలో తెలియాలి, ఏ మందు వేయాలి తెలియదు. అది కదా వైద్యం అంటే. ఆపరేషన్ అంటే ఏమిటంటే కోసాడండి, పుట్టాడండి, అటు చచ్చాడండి, ఫినిష్. ఈరోజు బోధలతో మనుషులు చంపేవారంగా, మనం అడుగుపెట్టిన ప్రతి చోట నాశనాన్ని నింపేవారంగా ఉంటే వివేరాపిస్తే సమాధాన కారకులుగా ఉండాలి. 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మీరు చూడండి, ముగిస్తాను. 7వ వచనంలో, వారు మీకు ఇచ్చు పదార్థం తినుచు త్రాగుచు ఆ ఇంట్లోనే ఉండండి,
పనివాడు తన జీతంలో పాత్ర ఇంటింటికి తిరగవద్దు. యూ షుడ్ డిపెండ్ అపాన్ ఫర్ యువర్ నీడ్స్ ఆన్ గాడ్. ఈ అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీదే. మన వరవడి మార్చుకోకపోతే, దేవుని మీద మాత్రమే ఆధారపడకపోతే ముందు ముందు ఈ పరిస్థితి ఇంకా గట్టిగా మారిపోబోతుంది. ఏలియా కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవుడే ఈరోజు నేను పోషించినంత అద్భుతమైన మార్గాలు తెరవగలిగేవాడు. దేవునికి స్తోత్రం కనుక మీ స్నేహితులారా, నా తోటి దైవజనులారా, శ్రేష్ఠులైన పరిశుద్ధులారా, ఒక మాట గుర్తు చేస్తున్నాను. ప్రభువు చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఇందుకు గొప్పవాడిని ఇంకా దినదినము నేర్చుకుంటూ, అలవరుచుకుంటూ, తప్పప్పుడు సరి చేసుకుంటూ, బ్రతుకులు దిద్దుకుంటూ ప్రభు కోసం సాగిపోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి వీ షుడ్ బి లోయల్. గృహ నిర్వాహకుడు నమ్మకస్తుడై ఉండాలి. నమ్మకంగా బ్రతుకుదాం. ప్రభు మనం చూసినప్పుడు మాట చెప్తాడు, బల నమ్మకమైన మంచి దాసుడా. ఎంతమందికి ఆశ ఉందో వినాలంటే, బల నమ్మకమైన మంచి దాసుడా. ఆ మాట వింటుంటేనే ఎంత మురిసిపోతున్నాం కదా. ఆ మాట ప్రభువు చెప్తే ఇంకెంత బాగుంటుందో. ఆ మాట చెప్పినప్పుడు చెప్తాడు, రా నీ యజమాని సంతోషంలో పాలు పంపుతుంది. అద్భుతం. 5 తలాంతులు 10 చేసినోడికి అదే మాట చెప్పాడు. గుర్తు చేసుకుంటే 2 4 చేసినోడికి అదే మాట చెప్పాడు. ఎక్కడా మార్పు లేదు. అందుకే ఏమంటారంటే చిన్న సేవకుడు పెద్ద సేవకుడు లేదు. సేవలో సేవకుడే. చిన్న సంఘాలు పెద్ద సంఘాలు లేవండి. సేవలో సంఘాలే. అన్ని సంఘాలని కలిసే ప్రభు చిన్నమంద అన్నాడు తప్ప జంపాలలో చిన్నమంద అన్నాడా? అనలేదు కదా. అన్ని సంఘాలు కలిసి చిన్నమందలో మనం ఒకరు అంతే. కాబట్టి మనం ఆశపడదాం. అప్పగించుకుని ప్రభు పని చేస్తే నీకు ఇచ్చిన పనికి జీతం ఇవ్వడానికి ఆయన నమ్మదగిన వాడు. నువ్వు నమ్మదగిన వాడు కనబడినప్పుడు నీ బ్రతుకు దేవుని. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు మర్చిపోయి హృదయాలు తెరచండి. మీరు విన్న మాటలు మీరు స్వీకరించడానికి సమంజసమైన అనిపిస్తే స్వీకరించగలిగేటువంటి సిద్ధపాటు ఉంటుంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఎన్నికలైన నన్ను, మమ్మల్ని సేవకుని పనికి పిలిచావు. యోగ్యులమని కాదు ప్రభా, కేవలం నీ దయ, నీ కనికరం, నీ వాత్సల్యం. ఎందరో గొప్ప దైవజనుడు, పరిశుద్ధులు, నీకోసం ప్రాణాలు నీళ్ళవలే పారబోసుకున్నవారు ఈ పనిలో నడిచి వెళ్ళారు. చివరి కాలంలో సాయంకాలం పని వారిగా 5 గంటలకు ఇంకా రోడ్డు మీద ఉంటే ప్రేమించి మా పనిలో పెట్టుకున్నారు. మాకదే జీతం ఇస్తాం. నీకోసం నమ్మకంగా బ్రతకడం నాకు నేర్పించండి, మా అందరికీ నేర్పించండి. ఈ మాటలు మా బ్రతుకులో ఫలింపచేయండి. స్థానిక సేవక సహవాసంలోని దైవజనులందరూ ఈరోజు మాకు ఆశ జీవించినటువంటి దైవజనులు ఇజ్రాయేల్ రాజు గారు, మీ అందరూ కూడా మీ పని నమ్మకంగా చేయడం చూపించు. మహిమలు ఎంత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.